లేదా పోలీస్ కేసు పెడతాను అని అంటూ ఉంటాడు మనోజ్. అప్పుడు ఇక సేటు అయితే మీ అమ్మ ప్రతి విషయానికి ఒప్పుకొని నా దగ్గర డబ్బులు తీసుకుంది, పోలీసులకి ఫోన్ చేయి, ఎవరు లోపలుంటారో చూద్దాం అని సేటు అయితే అంటూ ఉంటాడు. నువ్వు ఆగురా, చూడు సేటు, తను వడ్డీ డబ్బులు కట్టేస్తుంది, తనని వదిలేయి అని సత్యం నెమ్మదిగా చెప్తూ ఉంటాడు. మీరందరూ కూడా ఇంటి పత్రాల మీద, ఇంటి కాగితాలు నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరందరూ సంతకం పెట్టాలి. నేను దౌర్జన్యంగా లాక్కోలేదు, అప్పు తీర్చకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటాను, దానికి ఒప్పుకొని సంతకం పెట్టండి. మీ ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఉంటే అంతమంది పెట్టాల్సిందే అని అంటూ ఉంటాడు సేటు. అసలు ఎందుకు నువ్వు ఇంత డబ్బులు అని బాలు ప్రభావతిని నిలదీస్తూ ఉంటే, ఆగు బాలు, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం, సంతకం పెట్టు అని అంటూ ఉంటాడు సత్యం. మనోజ్ అలాగే రవికి ఫోన్ చేస్తే రవి అందరూ కూడా వచ్చి సంతకం పెట్టి ఇక ప్రభావతిని ఇంటికైతే తీసుకువెళ్తారు. అలా ప్రభావతిని ఇంటికి తీసుకువెళ్ళాక అప్పుడే సత్యం ప్రభావతి చెంప పగలగొట్టి, ఎందుకు ఇంటిని తాకట్టు పెట్టావు, నాకు కూడా తెలియకుండా నువ్వు ఇంటి తాకట్టు పెట్టి 15 లక్షలు అప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఏం చేసావు డబ్బంతా అని నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టుకుంటానంటే ఇచ్చాను అని రోహిణికి ఇచ్చినట్టు చెప్పేస్తుంది. అప్పుడే రోహిణి అందరినీ చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, రోహిణి బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి నువ్వు డబ్బులు ఇచ్చావా, అందుకనేనా తను పార్లర్లు ఓపెన్ చేసినప్పుడు నీ దయవల్లే అంటే ఏంటో అనుకున్నాను, నీ మీద అభిమానం అనుకున్నాను, కానీ అక్కడ డబ్బులు పెట్టింది నువ్వే అని అస్సలు ఊహించలేకపోయాను అని సత్యం అంటూ ఉంటాడు. అప్పుడే రవి అయితే, ఏంటమ్మా ఇది, నేను రెస్టారెంట్ పెట్టుకుంటాను, ఇంటి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటాను, నేను కడతాను అంటే అసలు ఇండ్లు తాకట్టు పెట్టడానికి వీల్లేదన్నావు, నాకు న్యాయం వాళ్లకు న్యాయమా, మనోజ్ తప్ప మేము నీ కడుపున పుట్టలేదా, ఎందుకమ్మా ఇంతమందిని కూడా నువ్వు ఇలా వేరుగా చూస్తున్నాము అని అంటూ రవి అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి, అది కాదురా, వాడు అసలే పెళ్ళి ఆగిపోయింది, వాడికంటూ ఒక జీవితం ఉండాలి, వాడు బాధపడుతున్నాడని ఎలాగో రోహిణిని ఇష్టపడ్డాడు, రోహిణి కోటీశ్వరరాలు కదా అని ఇచ్చాను అని అంటూ ఉంటుంది ప్రభావతి. అసలు కోటీశ్వరరాలు అంటే 10 లక్షలు కూడా తన దగ్గర లేవా అని అంటూ ఉంటాడు సత్యం. అంకుల్, రేపటికల్లే మీ డబ్బులు మీకు తెచ్చిస్తాను, మా నాన్నని అడిగి, నాకేమీ 10 లక్షలు పెద్ద లెక్కేం కాదు అని రోహిణి అంటూ ఉంటుంది. చూడు పార్వలమ్మ, 24 గంటల్లో నువ్వు డబ్బులు తీసుకురాకపోతే తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని బాలు అయితే షాక్ ఇస్తాడు. ఇక రోహిణి తన స్నేహితురాలతో తనకు వచ్చిన ప్రాబ్లం గురించి అయితే చెప్తుంది. రోహిణి చెప్పంగానే అప్పుడే నాకు తెలిసిన ఒక వడ్డీ వ్యాపారి ఉన్నాడు, వేటిని కూడా తనఖా పెట్టుకోకుండానే డబ్బులు ఇస్తాడు, అతని దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖచ్చితంగా ఇస్తాడు, పద వెళ్దామని వడ్డీ వ్యాపారి దగ్గరికి అయితే తీసుకువెళ్తుంది రోహిణి ఫ్రెండు. అప్పుడే ఇక వడ్డీ వ్యాపారి ఎవరో కాదో ప్రభావతి దగ్గర డబ్బులు కొట్టేసిన శివ ఫ్రెండే వడ్డీ వ్యాపారి. శివ కూడా అక్కడే ఉంటాడు. అప్పుడే ఇక శివ అయితే రోహిణిని చూసి పక్కన దాక్కొని ఉంటాడు. ఇంతలో రోహిణి వచ్చి, నాకు 15 లక్షల అప్పు కావాలి అని అడుగుతుంది. 15 లక్షల అని అంటూ ఉంటాడు వడ్డీ వ్యాపారి. అవునన్నా, నేను గ్యారంటీ, ఇవ్వండి అని అంటూ ఉంటుంది. రోహిణి ఫ్రెండ్ అయితే, సరేనమ్మా, నిన్ను చూసి అప్పిస్తున్నాను అని 15 లక్షలు కూడా ఇస్తాడు రోహిణికి అప్పుగా. అప్పుడే ఇక రోహిణి ఆ డబ్బులు తీసుకొని బయలుదేరుతుంది. ఈ రోహిణికి 15 లక్షలు ఎందుకు అని అనుకుంటూ ఉంటుంది. ఇదంతా కూడా వీడియో తీసేస్తాడు మీనా తమ్ముడు అయితే. ఇక వీడియో తీసేసి వెంటనే బాలుకి పెట్టి బాలుకి ఫోన్ చేస్తాడు. బాలుకి ఫోన్ చేసి, బావా, అదే మీ వదిన రోహిణి ఉంది కదా, తను నా ఫ్రెండు వడ్డీ వ్యాపారి, ఆ వడ్డీ వ్యాపారి దగ్గర 15 లక్షలు అప్పు తీసుకొని అవి ఇంటికి తీసుకొస్తుంది, మీకు వీడియో కూడా పెట్టాను అని అంటూ ఉంటాడు మీనా తమ్ముడు అయితే. అప్పుడే ఇక మీనా తమ్ముడు అన్న మాట విని ఇక బాలు షాక్ అయిపోతూ, ఈ పార్లలమ్మ అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చానో చెప్తుందో చూసి అప్పుడు ఈ వీడియోని బయట పెడతాను అని బాలు ఐడియా వేస్తాడు. ఇక రోహిణి అందరినీ పిలుస్తుంది. ప్రభావతిని కూడా పిలిచి, అత్తయ్య, ఇదిగోండి మీరు నాకు ఇచ్చిన డబ్బులు వడ్డీతో సహా 15 లక్షలు మీ చేతిలో పెడుతున్నాను, తీసుకోండి అని అంటూ డబ్బులు ఇస్తుంది. మనోజ్ అయితే, ఇన్ని డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అని అంటూ ఉంటే,
నేను కోటీశ్వరరాల్ని, నాకు ఈ లక్షలు పెద్ద లెక్కేం కాదు. అందుకని మా నాన్నని అడిగి నా అకౌంట్లో డబ్బులు వేయమని మా నాన్న అడిగే ఇచ్చాను. నాకు ఇవి ఒక లెక్కేంటి అని అంటూ ఉంటుంది రోహిణి. అబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావు పార్లర్లమ్మా? మీ నాన్న నీకు అకౌంట్లో డబ్బులు పంపాడా? ఎక్కడమ్మా? వడ్డీ వ్యాపారి దగ్గర. వడ్డీ వ్యాపారి దగ్గర 15 లక్షలు అప్పు తీసుకొచ్చి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నావా డ్రామాలు అని అంటూ ఉంటాడు బాలు. ఆ మాట విని, రే, డ్రామాలు ఆడాల్సిన అవసరం తనకేంట్రా, తను కోటీశ్వరరాలు అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడమ్మా ప్రభావతమ్మ, తను కోటీశ్వరరాలో లేకపోతే కోటీశ్వరరాలని చెప్పి నాటకం ఆడుతుందో నాకైతే తెలియదు, కానీ ఈ డబ్బులు మాత్రం వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకురాలేదు. ఒక వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు చేసి తీసుకొచ్చింది. వీడియో చూడండి అని వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియో చూసి ఒక్కసారే ప్రభావతి, మనోజ్ ఇద్దరూ రోహిణి బండారం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటిది, ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు అని మనోజ్ నిలదీస్తూ ఉంటే, అప్పుడే ఇక రోహిణి అయితే నేను ఒక అనాథని, నేను కోటీశ్వరరాల్ని కాదు అంటూ షాక్ ఇస్తుంది. మనోజ్కి, ప్రభావతికి రోహిణి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.